మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏఐసిటిఈతో కలిపి ప్రతి సంవత్సరం స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ జరుపుతోన్న విషయం మీ అందరికీ తెలిసిందే. 6 సంవత్సరాలుగా ఇది జరుగుతోంది. ఈ సంవత్సరం 7వ ఎపిసోడ్ మన ఐఐటి హైదరాబాద్ లో ఇది జరగబోతోంది. రేపు ఎల్లుండి 26 టీమ్స్ మొత్తం కంట్రీ నలుమూలల నుంచి రాబోతున్నారు. వీళ్ళందరూ కలిసి ఈ హ్యాకథాన్ లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. 200 మంది స్టూడెంట్స్. దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ హ్యాకథాన్ అగ్రికల్చర్ మన వ్యవసాయం మీద బేస్ చేసుకుని ఉండబోతోంది. దాంట్లో ఈ కాంపిటీషన్ 36 గంటలు కంటిన్యూస్గా నడుస్తుంది. దాంట్లో ఎవరైతే బెస్ట్ ఐడియాస్ ముందుకు తీసుకురాగలుగుతారో ఆ టీమ్స్లో మొత్తం 4 టీమ్స్ని సెలెక్ట్ చేసుకుని ఒక్కొక్కరికి ఒక్కొక్క ₹1,00,000 బహుమానంగా ఇవ్వబడబోతోంది. ఈ ప్రోగ్రామ్ని రేపు మన ఆదరణీయ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ధర్మేంద్ర ప్రధాన్ గారు దీన్ని ఇనాగ్రేట్ చేయబోతున్నారు. అలాగే మన ప్రధానమంత్రి గారు మన పార్టిసిపెంట్స్ అందరితోనూ అడ్రస్ చేసి వాళ్ళందరితోనూ ఇంటరాక్ట్ అవ్వడానికి ఒప్పుకోవటం అనేది మనకి చాలా ముదావహం. ఈ హ్యాకథాన్ ద్వారా మంచి టెక్నాలజీస్ ముందుకొచ్చి ఆ టెక్నాలజీస్ ని కమర్షియలైజ్ చేయగల సపోర్ట్ మన ఐఐటి హైదరాబాద్ నుంచి మనము ఇద్దామని అందరూ ఉత్సుకతతో ఉన్నారు. సో దీని ద్వారా మన భారతదేశం ఆత్మ నిర్భరత ఒక్కటే కాకుండా వికసిత భారత్ ప్రైమ్ మినిస్టర్ గారి డ్రీమ్ మనం అందరం అదే పదంలో ముందుకు వెళ్ళి ఆ వికసిత భారత్ ని సాకారం చేసుకుంటాము అనే ఆశతో నేను ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అవుతుందన్న దృఢ విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తున్నాను.